సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్. సో మామూలుగా మనము ఇప్పుడు ఏదైనా లాంగ్ వీడియో ఆర్ షార్ట్ వీడియో ఏదైనా సరే మనమైతే బూస్ట్ చేసుకొని దాన్ని అయితే మనము పైకి అయితే తీసుకొని రావచ్చు. అండ్ మళ్ళీ ఆగిపోయిన వీడియోని వ్యూస్తో మనం మళ్ళీ ట్రెండింగ్లోకి తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే, ఫ్లాప్ అయింది అంటే దాన్ని డిలీట్ చేయడమో లేకపోతే వేరేది పెట్టడమో ఇలాంటివి అయితే చేస్తుంటారు. సో యాక్చువల్గా చెప్పేది ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు వచ్చేసి ఏం చేయాలి అంటే, ఆగిపోయిన వీడియోని మేబీ 300, 400, 500 వ్యూస్ వచ్చిన తర్వాత బ్లాక్ అయితే పడిపోయి ఉంటుంది కదా. సో దాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఫస్ట్ అయితే లాంగ్ వీడియోస్కి అయితే ట్రై చేయండి. ఫస్ట్ బూస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరైతే అప్పుడు మీరు తర్వాత చూసుకోండి. ఒక 1 డే తర్వాత ఖచ్చితంగా మీ వీడియో అయితే వ్యూస్ అయితే బాగా వస్తాయి అండ్ ఎక్కువగా అయితే ట్రెండింగ్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే, బూస్ట్ అనే దాన్ని బాగా యూజ్ అయితే చేసుకోండి. అండ్ మీరు వచ్చేసి ఇప్పుడు మీరు ఒకవేళ క్యాట్ వీడియోస్ కానీ లేకపోతే మిగతా అనిమల్ వీడియోస్ ఏఐతో జనరేట్ చేసినవి పెట్టాలి అంటే మీరు పింట్రెస్ట్ నుంచి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం తీసుకోవచ్చు. కాకపోతే మీరు మీ హ్యూమన్ టచ్ అనేది కంపల్సరీగా ఉండాలి. హ్యూమన్ టచ్ అంటే ఏంటి? మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అలాగే పెట్టేయకోకుండా మనము ఎడిటింగ్ చేసి మనమైతే మొత్తం మన దానిలాగా చేసుకొని మనమైతే అప్లోడ్ చేసుకొని మనమైతే వ్యూస్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఖచ్చితంగా చేసుకోవచ్చు. తర్వాత అట్లా లేదు అంటే మీరు ఒకవేళ అట్లా కాపీ రైట్ ఏమైనా అవుతుందా లేకపోతే ముందుకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే ఆలోచన మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసి నాకు ఇలాంటి ఫొటోస్ అయితే కావాలి అని చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ మీకు మంచి హెచ్డి వీడియోస్ ఖచ్చితంగా ఇస్తుంది. ఏది అనిమల్ అడిగితే అనిమల్, కార్ గురించి అడిగితే కార్, లేకపోతే బైక్ గురించి అడిగితే బైక్ గురించి, ఇట్లా ప్రతి ఒక్క లేకపోతే ఇప్పుడు మీరు ఏఐ టెంపుల్ వీడియోస్, కృష్ణుని వీడియోస్ ఇట్లాంటివన్నీ ఏమన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు మీరైతే ఆ ఫొటోస్ని హెచ్డి క్వాలిటీలో ఉంటాయి కాబట్టి, అండ్ అది మీ ద్వారా మీరు ప్రాంప్ట్ ఏదైతే ఇచ్చినారో మీ ఓన్ ప్రాంప్ట్ కాబట్టి మీకైతే ఆ ఇమేజెస్ అన్నీ తీసుకొని మీరైతే చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ని టెక్స్ట్ నుంచి ఇమేజ్ని అయితే కన్వర్ట్ చేసుకొని మీరైతే ఫొటోస్ పెట్టి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. సో అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఒరిజినల్ కంటెంట్ని చేసేకి మ్యాక్సిమం ట్రై చేయండి. ఒరిజినల్ కంటెంట్కి ఎంత పవర్ ఉంటుంది అంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అండ్ ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు భయపడుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు మనం. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను చెప్పింది పింట్రెస్ట్ నుంచి ఒకవేళ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే అలా వద్దు అనుకుంటే మీరు ఒరిజినల్ ప్రాంప్ట్ ఇచ్చేసి చాట్ జీపీటీని అడిగితే మంచి హెచ్డి ఇమేజెస్ అయితే ఇస్తుంది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.